నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దేశంలో 3 రంగాలలో రాణించిన వారు ఫేమస్ అవుతారు. అవి రాజకీయాలు, సినిమా, క్రికెట్ లేదా ఏదైనా క్రీడలు. ఇందులో సినిమా, క్రీడా రంగం వారు తదుపరి జర్నీ రాజకీయాలు అయిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. తాజాగా హైదరాబాదీ క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ అజరుద్దీన్ తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హజర్ అంటే ముందే చాలా మంది క్రికెటర్లు పలు రాష్ట్రాలలో మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ మాజీ క్రికెటర్లు ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ నౌ. తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఓ జాతీయ క్రికెటర్ దేశానికి కెప్టెన్ గా చేసిన వ్యక్తి మంత్రి కావటం బహుశా ఇదే మొదటిసారి. 2009లోనే అజహర్ యూపీలోని మురాదాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. 2014లో రాజస్థాన్లోని టోంక్ నుంచి ఓడిపోయారు. 2023లో కాంగ్రెస్ తరపున హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో బరిలో దిగి పరాజయం పాలయ్యారు. ఇప్పుడు అదే జూబ్లీహిల్స్ కు ఉప ఎన్నిక రావటం అజహర్ కు కలిసొచ్చిందని చెప్పాలి. అజరుద్దీన్ రాజకీయ ప్రస్థానం. అజరుద్దీన్ 2009లోనే యూపీలోని మురాదాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. 2014లో రాజస్థాన్లోని టోంక్ నుంచి ఓటమి పాలయ్యారు. 2023లో కాంగ్రెస్ తరపున హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి దిగి పరాజయం చవిచూశారు. కానీ ప్రస్తుతం అదే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రావటం, ఆయనకు ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కనుండటం అజరుద్దీన్ కు కలిసి వచ్చిన పరిణామంగా చెప్పవచ్చు. టీమిండియాలో అజహర్ కు సమకాలీకుడు నవజోత్ సింగ్ సిద్ధు, సిక్సర్ల సిద్ధుగా 1980లో పేరుగాంచిన ఈయన పంజాబ్ ప్రభుత్వంలో 2017 నుంచి 2019 మధ్య పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. లోక్సభ, రాజ్యసభ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. ఆయన పంజాబ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు మరియు మ్యూజియంల మంత్రిగా కూడా పనిచేశారు. సిద్ధు 2004లో బీజేపీ టికెట్పై అమృత్సర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2006లో నవహత్య ఆరోపణలు ఎదుర్కొన్న తరువాత సిద్ధు లోక్సభకు రాజీనామా చేశారు. 2009లో ఆయన కాంగ్రెస్ ప్రత్యర్థి సురీందర్ సింగ్లాను 77,626 ఓట్ల భారీ తేడాతో ఓడించారు. సిద్ధు 2014 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. మోడీ ప్రభుత్వం 2016 ఏప్రిల్లో సిద్ధును రాజ్యసభకు నామినేట్ చేసింది. అయితే జూలై 18న ఆయన రాజ్యసభకు రాజీనామా చేశారు. 2016 సంవత్సరం నవజోత్ సింగ్ సిద్ధు 2016 సెప్టెంబర్లో బీజేపీకి రాజీనామా చేశారు. సిద్ధు ఆవాజ్ ఏ పంజాబ్ అనే ఫ్రంట్ ను ప్రారంభించారు. జనవరి 2017లో సిద్ధు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్సర్ తూర్పు నుంచి పోటీ చేసి 42,809 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. అతని ముద్దు పేరు జాంటీ సింగ్. అతని క్రికెట్ కెరియర్లో అతని అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనల కోసం ప్రజలు అతన్ని సిక్సర్ సిద్ధు అని కూడా పిలిచేవారు. మరియు అతని అద్భుతమైన ఫీల్డింగ్ కోసం అతని జాంటీ సింగ్ అని పిలిచేవారు. నవజోత్ సింగ్ సిద్ధు ముస్సే షాదీ కరోగి సినిమాలో ప్రత్యేక పాత్రలో మరియు ABCD 2లో అతిథి పాత్రలో కూడా కనిపించాడు. అతను పంజాబీ చిత్రం మేరా పిన్లో కూడా నటించాడు. బెంగాలీ తివారీ ప్రతిభావంతుడే అయినప్పటికీ టీమిండియాలో రెగ్యులర్ సభ్యుడు కాలేకపోయాడు మనోజ్ తివారీ. పశ్చిమ బెంగాల్ జట్టు తరపున భారీగా పరుగులు చేసిన తివారీ అటు టీఎంసీ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూనే ఇటు బెంగాల్ జట్టు సారథ్యం కూడా నిర్వర్తించారు. 2021లో ఎమ్మెల్యే అయిన తివారీ ఇప్పటికీ మంత్రిగానే కొనసాగుతున్నారు. టీమిండియా తరపున 40 టెస్టులు ఆడి ఒక సెంచరీ కూడా చేయకున్నా మంచి బ్యాటర్గా గుర్తింపు పొందారు చేతన్ చౌహాన్. దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్తో ఓపెనింగ్ జోడీగా గుర్తింపు పొందారు. సునీల్ గవాస్కర్తో 1970, 80లో ఎన్నో మ్యాచ్లలో ఓపెనింగ్కు దిగిన చేతన్ చౌహాన్ యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో కరోనాతో చనిపోయారు. మరణించే సమయంలో అతను సీనియర్ వెల్ఫేర్, హోంగార్డ్, అలాగే యార్డ్ మరియు సివిల్ సెక్యూరిటీ మంత్రిగా ఉన్నారు. వీరు కాక పలువురు క్రికెటర్లు చట్టసభలకు ఎన్నికైన మంత్రి పదవులు మాత్రం చేపట్టలేదు. క్రీడా మైదానం నుంచి రాజకీయ మైదానంలోకి అడుగుపెట్టిన ఈ ఆటగాళ్లు తమ రెండో ఇన్నింగ్స్లోనూ రాణిస్తున్నారు.